బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలోని అఘోరి అల్చల్ చేస్తోంది. గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అఘోరి అని చెప్పి అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రాలోని కూడా సంచరిస్తూ ఉండింది. అలాగే తను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి కూడా తను చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా మందితో ఆమె పోరాడతాను, చాలా గుళ్ళ మీద కూడా ధ్వంసం చేస్తున్న వాళ్ళపైన కూడా నేను పోరాడతాను అని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఎంత సంచలనంగా మారాయో మనందరం చూసాము. అయితే ఇప్పుడు రీసెంట్గా మంగళగిరిలోని కూడా ఆమె చాలా హల్చల్ చేస్తోంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం విజువల్స్ లో చూస్తున్నాము. అండ్ మంగళగిరికి ఆమె ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది మనం ఒకసారి కనుక పక్కన పెడితే చూస్తున్నారు కదా విజువల్స్ లోని ఆమె మొత్తం కూడా జనాలందరూ కూడా చుట్టుముడారు. మొత్తం పోలీసులు కావచ్చు లేకపోతే అందరూ కూడా ఆమె దగ్గరికి రావడం కూడా జరిగింది. అండ్ ఆమె రోడ్డు మీద అసలు ఎందుకు ఇంతలాగా బేటాయించింది, ఎందుకు రోడ్డు మీద ఆమె కూర్చుంది అనే విషయాలు కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమె కలుస్తాను, ఎలాగైనా సరే దానికి పర్మిషన్ ఇవ్వండి, నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను అని చెప్పి అక్కడున్న పోలీసులతో ఆమె మాట్లాడడం జరిగింది. అండ్ పోలీసులు అందుకు అనుమతించలేదు అనే విషయం కూడా అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎలా నన్ను అడ్డుకుంటారు, అసలు ఎందుకని నాకు అనుమతించరు అని చెప్పి రోడ్డుపైన ఆమె కూర్చున్నట్టు కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఆమె పోలీసుల పైన కూడా తిరగబడింది అండ్ కొంతమందిని ఆమె కొట్టడం కూడా చేసింది. అంటే గతంలో మనం చూసుకుంటే అఘోరి ఆడిన మాటలు ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆమె ఏమన్నారు, నేను అఘోరిని, కనీసం నాకు కోపం కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఎమోషన్స్ కానీ ఏమి కూడా రావు, ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు హిమాలయాల్లోని తపస్సు చేశాను, ఒంటి కాళ్ళపైన నేను నిలబడ్డాను, 14 ఏళ్ళు 13 ఏళ్ళు నేను ఉన్నాను అని చెప్పి ఆమె చాలా వరకు వీడియోల్లో చెప్పడం జరిగింది. ఆమె ఎవరిపైన కోపం పడినా అసలు కోపానికి మీనింగ్ కూడా నాకు తెలియదు అన్న రీతిలోని ప్రజలందరికీ కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఆమె బిహేవ్ చేస్తున్న తీరు కావచ్చు లేకపోతే జనాలపైన ఆమె చూపిస్తున్న కోపం కావచ్చు, అసలు నిజంగా అఘోరి అయినా అసలు అఘోరి అయ్యుండి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు ఎందుకు ఇంతవరకు వచ్చింది, ఎందుకు అసలు ఎవరు కూడా ఈమెను ఎందుకని అడ్డుకోవడం లేదు, అసలు ఈమె మోటివ్ ఏంటి, ఎందుకు ఇవాళ ఇంతమంది పైన విరుచుకు పడుతుంది అని చెప్పి చాలా మంది కూడా ఇవాళ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆమె పైన రోడ్డు పైన ఆమె కూర్చోవడం కూడా జరిగింది, కాళ్ళు మొత్తం కూడా చాపుకొని అసలు ఎవరు ఏం చేసుకుంటే చేసుకోండి, నేను అసలు ఇక్కడ నుంచి కదలను అని చెప్పి రోడ్డు పైన ఆమె బేటాయించినట్టు కూడా చూసాము. అండ్ రాను పోను అది హైవే కారణంగా మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అండ్ జనాలు కూడా ఆమెని విజువల్స్ అంటే వీడియోలు తీస్తూ అలాగే ఆమె పైన కూడా పక్కన ఉన్నట్టు కూడా చూస్తున్నాం మనం. ఒకసారి చూడండి. అయితే మనం ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఆమెని జనాలందరూ కూడా ఆమె దగ్గరికి రావడం జరిగింది. ఆమెకి నచ్చ చెప్తా ఉన్నారు, అసలు ఇక్కడ ఇలా వద్దు, ఇలా కూర్చోవద్దు రోడ్డు పైన అని చెప్పి జనాలందరూ కూడా ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఆమె వినకపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఆమె వాళ్ళపైన తిరిగి దాడి చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళని కొట్టే ప్రయత్నాలు కూడా మనం చూసాము. అండ్ ఇలా కాదు అని చెప్పి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి చుట్టూ కూడా ఆమెకి అలాగే కాషాయ వస్త్రం కూడా ఆమెకి ధరించినట్టు చూసాము. అండ్ గతంలో కూడా కొన్ని పూజలు ఆమె చేసేటప్పుడు అంటే నాగుల చవితి రోజు మనం ఒకసారి కానీ బ్యాక్ విజువల్స్ మనం ఒకసారి అందరూ కూడా చూసినట్లయితే ఆ విజువల్స్లో ఆమెకి ఒక స్వామీజీ కూడా ఆమెకి వస్త్రాలు కట్టారు. అయినప్పటికీ ఆమె మళ్ళీ తీసేసి యథావిధిగా దిగంబర్గా ఆమె మళ్ళీ కూడా తిరగడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా మళ్ళీ ఆమెకి వస్త్రాలని మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టారు, అలాగే కాళ్ళు చేతులు కూడా కట్టేశారు. ఎందుకంటే ఆమె ఎవ్వరి మాట కూడా వినే పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. అండ్ ఎవరిని కూడా ఆమె లెక్క చేయని పరిస్థితులు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే నేను పవన్ కళ్యాణ్ని కలుస్తాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కూడా ఆమె చూస్తున్నారు. ఇగో చూస్తున్నారు కదా, ఒకసారి విజువల్స్ చూడండి. చాలా గట్టిగా తాళ్ళతోనైతే ముడి వేసేస్తున్నారు ఆమె కాళ్ళకి చేతులకి మొత్తం కూడా. అలాగే ఆమె వంటి పైన కాషాయ వస్త్రాన్ని కూడా అంటే మొత్తం కూడా చుట్టారు. ఎలా అయినా సరే ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పి. అండ్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆమెను కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి ఆమె అసలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఇప్పుడు మొత్తం జనాల మాట ఆమె ఎందుకని కోపం అంతా కూడా ఇంత బీభత్సంగా సృష్టించే ప్రయత్నం చేస్తోంది కదా, అసలు ఎందుకు చేస్తోంది ఇలాగా
అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగోండి విజువల్స్ చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరి మాట కూడా ఆమె వినే పరిస్థితులు అస్సలకి కనిపించట్లేదు. ఎంతమంది దగ్గరికి వచ్చి చెప్తున్నా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తోంది అండ్ తిట్టే ప్రయత్నం చేస్తోంది. చూస్తున్నారు కదా, ఆమె చాలా కోపంతో వాళ్ళని కొట్టడానికి ముందుకెళ్తున్నట్టు కూడా మనకి కనిపిస్తున్నాయి విజువల్స్లోని. మొత్తం అందరూ కూడా ఆమెకి నచ్చజెప్తూ ఉన్నారు, అసలు ఇక్కడ నుంచి వెళ్ళమని, ఇలాంటివన్నీ కూడా చెయ్యొద్దు అని కూడా అటు పోలీసులు, ఆ చుట్టుపక్కల ఉన్న జనం అంతా. అండ్ అది హైవే కావడం వల్ల బస్సులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కూడా కిందకి దిగారు, వాళ్ళు కూడా ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అవి చూస్తున్నారు కదా మనం విజువల్స్. అండ్ ఒకసారి మనం చూసుకుంటే పోలీసులు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూడండి అసలు పోలీసుల్ని అసలు ఏ విధంగా ఆమె ఎంత దారుణంగా కొడుతోందో చూడండి. అసలు ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. పోలీసులు అయితే నాకేంటి అన్నట్టు చాలా దారుణంగా కొడుతున్నారు. అండ్ లేడీ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఆమెని పక్కకు లాగే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ వాళ్ళపైన కూడా చాలా కోపంగా అగో చూడండి అసలు ఎంత దారుణంగా కొడుతుంది, ఎంత గట్టిగా కొడుతుందో చూస్తున్నారు కదా. అగోండి అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు అసలు వచ్చింది? అసలు అఘోరి మళ్ళీ ఎందుకు మంగళగిరిలోని ఆమె అడుగు పెట్టాల్సి వచ్చింది? అసలు సీఎం పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి అసలు ఏం మాట్లాడాలనుకుంటుంది అన్న విషయాలు కూడా తెలియాలి. ఇంకా అసలు ఓకే, పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నది మంచి ప్రయత్నమే, ఎందుకంటే ఆమె సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిక కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఏదైతే చెప్పిందో నిజంగా అందరూ కూడా దానికి మెచ్చుకున్నారు. మరి ఇవాళ ఎందుకు ఇంత రభస చేస్తోంది? ఎందుకు ఇంత రోడ్డు మీద పడిపోయి అసలు జనాల్ని కానీ పోలీసులు కానీ ఎవరిని కూడా కేర్ చేయకుండా ఇష్టానుసారం నోటికొచ్చినట్లు తిట్టడం కావచ్చు, లేకపోతే కొట్టడం కావచ్చు, ఎందుకు ఇంత బీభత్సాన్ని సృష్టిస్తోంది అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు నిజమైన అఘోరీలు ఇలా చేస్తారా? అండ్ ఈమెకి సంబంధించి గురువు గారు కూడా రీసెంట్గా బయటకు వచ్చి మాట్లాడారు, అతని మొత్తం సపోర్ట్ కూడా ఈమెకి ఉంటుంది అని చెప్పారు. నిజమే, సనాతన ధర్మానికి ఆమె ఏదైతే చేస్తోందో అదంతా కూడా కరెక్టే, బాగానే చేస్తోంది. కానీ వ్యవహరించే తీరు ఏదైతే ఉందో సరిగా లేదు అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా కోప్పడుతూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. అసలు మీరు పక్క మీరు వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇంకో తాడలేదా? అయితే అఘోరి అసలు ఇంత బీభత్సం సృష్టించడానికి రీజన్స్ ఏంటి? అసలు ఇంతమంది పైన ఎందుకు ఇంతలా విరుచుకు పడుతున్నారు? ఆమె వెళ్ళిన ప్రతి చోటు కూడా ఏదో ఒక రచ్చ జరుగుతుందన్న విషయం మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరిని ఆమె విమర్శించే తీరు కావచ్చు, సనాతన ధర్మం గురించి ఆమె మాట్లాడే విధానం కావచ్చు, అన్నీ కూడా అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. అండ్ ఇదే విధంగా అందరి ఫోకస్ కూడా ఆమె పైన తిరగాలి అన్నట్టు ఆమె వెళ్ళే ప్రతి చోట, గుళ్ళకు వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఏంటంటే ఇంతే రచ్చ సృష్టిస్తున్నారు అనమాట. ఒకరి మీదగా ఆమె తిరగబడడం కావచ్చు, లేకపోతే ఒకరిని దూషించే మాటలు అనడం కావచ్చు, అలాగే ప్రభుత్వాన్ని అనడం కావచ్చు, ఇలాగ చాలా విధాలుగా ఆమె పైన ఫోకస్ ఎప్పటికప్పుడు కల్పించుకుంటూనే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇవాళ మంగళగిరిలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. అండ్ నిజంగా ఇంత బీభత్సం సృష్టించడానికి గల కారణం ఏంటి, కేవలం ఆ రోడ్డు పైన ఆమె ఉండడానికి గల కారణం ఏంటి అన్న విషయాలు కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. విశ్వాస చూస్తున్నారు కదా.
అయితే అఘోరి నిజంగా ఈ విధంగా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి? గతంలో కూడా ఈమెకి సమర్థిస్తూ చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అంటే నిజమైన అఘోరినే, ఈమె నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చింది అని చెప్పి చాలా మంది ఈమె వెనక నిలబడ్డారు. ఈమె చేస్తున్న ప్రయత్నానికి కూడా చాలా మంది సమర్థించడం కూడా మనం చూసాము. మరి ఇవాళ ఈమె ప్రవర్తిస్తున్న ఈ తీరుని చూస్తుంటే ఎవరు ఏ విధంగా అనుకోవాలా అని ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు. అసలు నిజంగా పోరాడాలి అనుకుంటే ఈ విధంగా పోరాడాలా అని చెప్పి అయితే మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ మంగళగిరిలో నెలకొంది. అసలు ఆ హైవే పైన ఈమె ముందుగానే ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకొని వస్తుందా? ఇవాళ మనం ఇక్కడ ఈ స్పాట్లో ఈ టైంకి మనం ఈ విధంగా చేయాలి, అందరి ఫోకస్ మన పైనకి రావాలి అని చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తోంది? వెళ్ళిన ప్రతి చోట ఇదే విధమైన తీరు అన్నది రిపీట్ అవుతూ ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాగ గొడవ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో గొడవ పడడం కావచ్చు, ఇదే విధంగా ఆమె చేస్తూ ఉంది. ఇంకోండి ఆల్రెడీ మనం విశ్వాస చూస్తున్నాం కదా, ఆమెకి ఇంక ఇలా అయితే లాభం లేదు, ఈమె ఎవరి మాట కూడా వినడం లేదు అని చెప్పి కాళ్ళని కట్టేస్తున్న పరిస్థితి అనమాట. మొత్తం కూడా ఆమె ఇంకా అందరితో కూడా పోరాడి ఇంకా చూడండి మొత్తం కూడా ఆమె పడిపోయింది కిందన. ఇంకా ఆమె ఎలా అయినా సరే అక్కడి నుంచి తరలించాలి, ఎందుకంటే అదంతా కూడా హైవే కాబట్టి అటు వెహికల్స్ కావచ్చు, లేకపోతే వచ్చిపోయే వాహనాలు అన్నిటికీ కూడా ఇబ్బందే కాబట్టి మొత్తం ఆమెను ఏంటంటే కట్లు కట్టేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంతకీ కూడా ఆమె ఎవ్వరి మాట వినకపోయేసరికి మొత్తం ఆమెను బతిమలాడారు. వినకపోయేసరికి తాడులన్నీ కూడా కడుతున్నారు. ఇంకో తాడు లేదా? అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా విజువల్స్ అన్నీ కూడా మనం ఒకసారి కనుక చూసాం కదా, మొత్తం అక్కడ పరిస్థితులు కూడా ఏంటంటే చాలా టెన్షన్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అందరూ కూడా ఆమెని ఎలా అయినా సరే అదుపులోకి తీసుకోవాలి, ఈ పరిస్థితులన్నింటినీ కూడా సద్దుమణిగేలా చేయాలి అని చెప్పి కూడా పోలీసులు అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి కట్లు కట్టేసి జనాలందరూ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ఆమె పోలీసులతో ఏం మాట్లాడింది అన్న విషయాలు తెలుసుకుందాం. అక్కడ మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు. సాహిత్య మాట్లాడండి, ఏమంటారు ఇప్పుడు ప్రెసెంట్ పోలీసులు? అని అంటూ కూడా అఘోరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఆంధ్రాలో అయితే రచ్చ చేస్తోందని చెప్పొచ్చు. ఇవాళ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసే నెపంతో అయితే కనుక ఆవిడ ఇక్కడ ఏదైతే హైవే ఉందో హైవే మీద ఆగిపోయి మరి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం మనం. అటు పోలీసులను కానీ ఇటు మీడియా వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతూ ఆవిడ ఏ విధంగా ప్రవర్తిస్తోందో మనం చూస్తూ ఉన్నాము. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఎన్నో విధాలు ఉంటాయి, కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ చూడొచ్చు మనం విజువల్స్లో. గోరి రోడ్డు మీద బైఠాయించి అక్కడ కూర్చొని కూడా అక్కడి నుంచి కదలని ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు అప్పటి నుంచి కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు ఆవిడని అరెస్ట్ చేయడానికి, ఇక్కడ నుంచి కదిలించడానికి. అయితే కనుక ఆవిడ ఎక్కడా కూడా అసలు ఇక్కడ నుంచి కదలడం కానీ లేకపోతే వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా అక్కడ మనుషుల మీద పోలీసుల మీద దాడి చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇప్పటికీ కూడా చూడొచ్చు ఆవిడ ఎలా చూస్తోందో. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో అయితే కనుక ఆవిడని అడుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ఏవైతే గో సంరక్షణ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయడానికి అయితే కనుక చూస్తూ ఉన్నారు. ఎంత కమ్యూనికేట్ చేయాలని ట్రై చేసినా కూడా ఆవిడ ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు ఎవరి మీద దాడికి పాల్పడుతుందా అని అయితే కనుక అందరూ భయాందోళన ఉన్నారు. ఇటు పోలీసులు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాన్ ఎక్కించడానికి అయితే కనుక ముందుకు వెళుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అఘోరి ఇప్పటికీ కూడా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ని దర్శించుకున్న నేపథ్యంలో అక్కడ కూడా కారు పైన పెట్రోల్ పోసి తగలపెట్టిన సన్నివేశం కూడా మనం చూసాము. తను ఆత్మార్పణం చేసుకుంటాను, సనాతన
ధర్మాన్ని రక్షించడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం కానీ పోలీసుల మీద కానీ సామాన్యుల మీద ఈవెన్ మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేయడం అనేది చాలా దారుణం అని చెప్పాలి. చూడొచ్చు ఆమెతో మాట్లాడడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అక్కడికి వెళ్ళి రాడ్డుతోనో చేతిలో ఏం కనపడినా కూడా వాళ్ళ మీద దాడి చేయడానికైతే ఆమె సిద్ధమవుతుందని చెప్పొచ్చు. చేతిలో కపాలం, మరోవైపు పూజ సామాగ్రి పట్టుకొని ఆవిడ ఇక్కడే రోడ్డు మీద బైఠాయించింది. వేరే వాళ్ళని కొట్టేటప్పుడు కూడా ఆవిడ కూడా దెబ్బలు తగిలాయి. మీడియా వాళ్ళకు కూడా చాలా దారుణంగా దెబ్బలు తగిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎస్ఐ గారితో కూడా మనం మాట్లాడిద్దాం. సరే ఏంటి అఘోరి పాల్పడుతుంది? చూడొచ్చు వాళ్ళు కూడా ఆమెను కంట్రోల్ చేసే నేపథ్యంలో అయితే కనుక ఎక్కడా కూడా మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉన్నారు. చూడొచ్చు జనాలు ఎలా ఎగబడుతున్నారో. వీళ్ళంతా అఘోరిని చూడడానికి వచ్చారు. రోడ్డు మీద ఎలా గొడవ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఏం కావాలి మీకు? కొడుతున్నారు మేడం. అందరం ప్రజలందరూ పక్కన కొడతా ఉంటే చూస్తా ఉంటారా? దేనికి వచ్చారు ఇక్కడికి? మీరు దేనికి వచ్చారు ఇక్కడికి? చూస్తానికి వచ్చాం. ట్రాఫిక్ అంతా అయిపోయింది కదా, అఘోరిని చూడటానికి వచ్చాం. ట్రాఫిక్ ఆగిపోయింది కదా, అఘోరిని చూడడానికి వచ్చాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ గొడవ చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే నేపథ్యంలో అయితే కనుక అఘోరి నిజంగా లైన్ ఏదైతే ఒక బోర్డర్ లైన్ ఉంటుందో ఆ బోర్డర్ని క్రాస్ చేసి అందరి మీద ప్రవర్తిస్తున్న తీరైతే కనుక అందరినీ నిజంగా ఆగ్రహానికి వ్యక్తం చేస్తుంది. చూడొచ్చు మనం విజువల్స్లో ఒక్కసారి అఘోరి వైపు కెమెరా పెడుతున్నారు. మన వీడియో జర్నలిస్ట్ కిరణ్ కూడా ఆమెని ఎక్స్క్లూజివ్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె దాడి చేస్తున్నప్పటికీ కూడా ఆమె దగ్గరికి అయితే కనుక జనాలు వెళ్తున్నారు. చూడొచ్చు జనాలకి ఆమెకి మధ్య వాగ్వివాదం అయితే నడుస్తూ ఉంది. పోలీసులు కూడా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆమె దూకుడుగా అయితే ముందుకు వెళుతూ ఉంది. ఎంత దూకుడుగా ప్రవర్తిస్తుందో మనం చూడొచ్చు. ఆమెని కంట్రోల్ చేయడానికి ప్రవర్తిస్తున్నారు. మరోవైపు యువకులు వీళ్ళందరూ కూడా చూడడానికి వచ్చిన వాళ్ళు, ఇంకోవైపు అఘోరి మధ్యలో పోలీసులు కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అసలు అఘోరి ఇలా ప్రవర్తించడం పట్ల అయితే కనుక ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆవిడ ఎందుకు సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికే వస్తుందా, లేకపోతే నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళైతే ఇలా ప్రవర్తిస్తారా అనేసి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆమె చూడొచ్చు ప్రాణాలు వదిలేనాడికైనా కానీ సిద్ధం అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మీదకి వేలు చూపించి ముందుకు అడుగులు వేసుకుంటూ కూడా ఆవిడ వస్తూ ఉంది. కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా దూసుకుంటూ కూడా మీదకు వెళ్తుంది. చూడొచ్చు మనం పోలీసులు ఆపుతున్నప్పటికీ కూడా ఆవిడ ఎక్కడా కూడా రావడానికి ప్రయత్నించడం లేదు. మనం చూడొచ్చు అసలు అఘోరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది ఏంటి, వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ ఎక్స్క్లూజివ్గా అక్కడ చూడొచ్చు ఆవిడని పట్టుకొని కూడా ఖచ్చితంగా ఆవిడని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆవిడ అసలు ఏమనుకుంటోంది ఆవిడ మాటల్లోనే అడుగుదాం మనం. అసలు ఏంటి అసలు ఆవిడ ఏమనుకుంటోంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అనే దాని పట్ల అయితే కనుక మనం మాట్లాడదాము. కానీ ఆవిడ చూడొచ్చు ఎంతమంది కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆవిడ ఆగ్రహంతో చూస్తూ ఉంది. ఆగ్రహంతో అయితే కనుక ఖచ్చితంగా ఆవిడని కంట్రోల్ చేయడానికి అయితే కనుక ఆవిడ గో సంరక్షణ వాళ్ళు అయితే కనుక ముందుకు వెళుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే కనుక జనాలందరూ చూడడానికి ఎంతమంది గుమ్మిగూడుతున్నారో. రోడ్డు ట్రాఫిక్ కూడా చూడొచ్చు. క్విక్ రియాక్షన్ టీంతో పాటు పోలీసు బలగం అంతా కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పొచ్చు. నిజంగా ఆవిడ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికే వస్తుందా, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తుందా, ఏంటి అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది కూడా ఎవరికి అంతు పట్టినట్టుగా అయితే ఉంది. అయితే నిజంగా మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో అయితే కనుక మాట్లాడడానికి మనం బిగ్ టీవీ కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఎక్కడా కూడా ఎవరితో కూడా మాట్లాడడం లేదు. అయితే కనుక మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్కడా కూడా అసలు ఆవిడ రోడ్డు మీద పడిపోయి అంటే వ్యాన్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఎక్కడం లేదు, రోడ్డు మీద పడుకుండిపోతుంది ఆవిడ. మనం చూస్తున్నాం కదా అఘోరి ఎంతమంది ప్రయత్నించినప్పటికీ కూడా రోడ్డు మీదనే ఆవిడ బైఠాయించిన రోడ్డు మీద పడుకుని పోయింది ఆవిడ. మనం చూస్తున్నాం కదా ఆవిడని ఈడ్చుకొని లాక్కుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వ్యాన్ ఎక్కించడానికి అయితే కనుక ప్రయత్నిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం కదా. మొత్తాన్ని ఆవిడని లిఫ్ట్ చేయడానికి అయితే కనుక సాయశక్తిలో ప్రయత్నించి ఆవిడని లిఫ్ట్ చేయించి మొత్తానికి అందరూ దూకేసింది ఆవిడ. మళ్ళీ అంతా కూడా ఎట్లా ప్రవర్తిస్తుందో మనం చూడొచ్చు.
చాలా దారుణంగా అయితే కనుక అందరి మీద విరుచుకు పడుతోంది. అయితే చూస్తున్నాం కదా మనం విజువల్స్లో ఆవిడని బలవంతంగా అయితే కనుక వెహికల్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా అందరినీ తోసేస్తూ విచ్చలవిడిగా అయితే కనుక అందరి మీద దాడికి పాల్పడుతున్న అఘోరీని మనం చూస్తున్నాము. అఘోరి ఇప్పుడు వ్యాన్లో ఎక్కి నుంచున్నారు. చూడొచ్చు మనం అందరి మీద బట్టలు ఇప్పేసి మరి ఆవిడ ఎలా ప్రవర్తిస్తోందో మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. అయినప్పటికీ కూడా ఆవిడ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చూస్తున్నాం మనం ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఎక్కడా కూడా చూడొచ్చు ఆత్మార్పణం అన్నారు. ఇన్ని రోజులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధం అవుతాను అని చెప్పేసిన అఘోరి అయితే కనుక వ్యాన్లో ఎక్కించి మరి ఆవిడ్ని తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం కదా. ఆవిడ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ్ని ఆపడానికి అయితే కనుక పోలీసులు ఇటు పక్కన సిబ్బంది అందరూ కూడా ట్రై చేస్తున్నారు. ఎట్టకేలకి ఆవిడని వెహికల్ అయితే ఎక్కించగలిగారు, కానీ ఆవిడ లోపల కూడా రచ్చ చేస్తోంది. ఆ వాహనంలో మనం చూస్తున్నాం కదా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా అసలు అఘోరి ఎక్కడా కూడా ఆగట్లేదు. చూడొచ్చు మనం లోపల నుంచి కూడా విజువల్స్ వెనకాల ఎంతమంది పరిగెడుతున్నారో ఆవిడ వైపు. ఆ వెహికల్లో ఎక్కించిన తరువాత అయితే కనుక అఘోరి తన విశ్వరూపాన్ని చూపించిందని చెప్పొచ్చు. మొత్తం మీద అఘోరిని అయితే కనుక వెహికల్ ఎక్కించారు పోలీసులు. అందులో కూడా ఏదైతే తాడు ఉంటుందో ఆ తాడుని ఆవిడ ఉరివేసుకోవడానికి అయితే ప్రయత్నించిందని చెప్పొచ్చు. పక్కనున్న స్థానికులు కానీ ఎవరైతే గో సంరక్షణ వాళ్ళు కూడా ఆవిడ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళు కూడా ఉరివేసుకునే సమయంలో అయితే ఆవిడని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఇటు పోలీసుల మీద కూడా అక్కడి నుంచి దూకేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా ఆ వెహికల్లో ఆవిడని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య బిగ్ టీవీ మంగళగిరి నుంచి. రైట్ సాహిత్య, అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసాం కదా మొత్తం కూడా ఎంత దారుణమైన హై టెన్షన్ నెలకొందో మంగళగిరిలోని మనం చూసాము. అఘోరి చేస్తున్న ప్రతిది కూడా అందరినీ కూడా భయాన్ని సృష్టిస్తుంది అనమాట. అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా ఏంటంటే మనం చూసాం విజువల్స్లోని అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఆమె ఎక్కడ కూడా తగ్గేటట్టు కనిపించట్లేదు. అండ్ అక్కడ ఉన్న జనాలతో కూడా ఆమెకి గొడవ అయినట్టు కూడా మనం చూసాము. జనాలు కూడా ఆమె పైన చాలా కోపంగా ఉన్నారు. ఆమె దొరికితే కొట్టే వరకు వెళ్ళడానికి మనం అక్కడ కొంతమంది మాటల్లో కూడా మనం విన్నాము. ఎందుకంటే అఘోరి అక్కడున్న జనాలపైన విరుచుకుపడ్డారు, వాళ్ళని కొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి జనాలు ఎవరు కూడా ఆమెని వదిలిపెట్టే పరిస్థితి లేదు అని చెప్పి ఆమెను ఎలాగైనా సరే మేము కొడతామని చెప్పి ముందుకి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఎందుకంటే అఘోరి వచ్చిందనగానే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆమెను చూడడానికి అక్కడ హైవే పైకి రావడం జరిగింది. అండ్ వచ్చిన తర్వాత అక్కడ ఆమె ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో జనాలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఆమెను ఎంతమంది అఘోరి కాదు అని చెప్పినా సరే కొంతమంది జనం అయితే ఆమెను నమ్మడం జరిగింది. నిజంగా ఆమె అఘోరియే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చారు, అలాగే గోహత్య జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఆమె కాపాడడానికి వచ్చారు, ఆమె చేస్తున్న మోటివ్ మంచిదే అని చెప్పి కొంతమంది జనాలు ఆమెని సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేసినప్పటికీ ఇవాళ ఆమె ప్రవర్తించిన తీరు లైవ్లో చూసినప్పటికీ జనాలందరూ కూడా షాక్ అయ్యారు. అలాగే అఘోరి పైన చాలా కోపంతో ఉన్నట్టు కూడా మనం చూసాం. కొంతమంది మాటలు కూడా అక్కడ విన్నాం మనం. అక్కడున్న కొంతమంది జనాల మాటలు కూడా మనం విన్నాము. ఆమె దొరికితే కొట్టాలి అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పైకి కూడా ఆమె దాడి చేసింది రాడ్లతోని, ఆమె చేతిలో ఉన్న కపాలంతోని, ప్రతి దాంతో కూడా వాళ్ళపైన దాడి చేయడానికి ఆమె ప్రయత్నించింది. అండ్ పోలీసులకు కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా పోలీసుల పైన కూడా ఆమె దాడి చేసింది. ఎలా అయినా సరే ఆమెను కట్టి తీసుకెళ్లాలని చెప్పినా కూడా మొత్తం కూడా విఫలమైనట్టే మనకి తెలుస్తోంది. ఏది జరిగినా కూడా ఎవరి మాట నేను వినను, తగ్గేదే లేదు అన్నట్టు ఆమె వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో మొత్తం అందరినీ కూడా కోపం తెప్పించేటట్టే ఉంది. అండ్ ఎట్టకేలకు ఆమెకి ఏంటంటే వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కించినప్పటికీ కూడా ఏంటంటే ఆమె అక్కడి నుండి జనాలపైకి దూకడం, ఏదైతే వస్త్రం కట్టారు ఆమెకి కాషాయ వస్త్రాన్ని కట్టారు అక్కడ కూడా ఆమె మొత్తం కూడా విప్పేసి అసలు ఆమె ప్రవర్తించే తీరు ఏంటి, అసలు జనాలకి ఏం చెప్పాలనుకుంటుంది, ఆమె మోటివ్ ఏంటి, ఆమె మానసిక పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తోంది. ఎందుకంటే గతంలో గురువు గారు ఆమెకి బట్టలు కట్టినప్పుడు నిజంగా అట్లనే ఉంటానని చెప్పి కొన్ని గుళ్ళను కూడా ఆమె అదే ఎర్రగా ఉన్న వస్త్రాన్ని ధరించి వెళ్ళి దర్శించుకున్న పరిస్థితులు మనం చూసాం, ఆ వీడియోస్ మనం చూసాం. మరి దాని తర్వాత వెంటనే టర్న్ చేస్తే మళ్ళీ ఇవాళ ఇలా ప్రత్యక్షమైంది. అసలు ఆమె ఎవ్వరి మాట కూడా వినడం లేదు, ఎవరు చెప్పినా కూడా ఆమె పెడచెవిని పెడుతుందన్న విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరి ఇవాళ ఈమె అంత హై వోల్టేజ్ లాగా ఆమె ఇవాళ అందరి మీద మండిపడతా ఉంది. అసలు ఆమెను ఏంటంటే తీసుకువెళ్ళినా సరే ఏదైతే ఆత్మార్పణ చేసుకుంటాను మొదటి నుంచి ఆమె చెప్పుకొస్తూనే ఉంది, నన్ను ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేరు,
చేశారు, చేసినా కూడా నేను ఈ ఆత్మార్పణ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్కడ కూడా తగ్గను, అసలు చేసుకొని తీరుతాను అని చెప్పి ఏదైతే ఆమె మొదటి నుండి చెప్పుకొస్తూ ఉన్నారో ఇవాళ కూడా సేమ్ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ వ్యాన్లోని ఆమె చేతిలో ఉన్న తాడుతోని పైన కట్టేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అండ్ లక్కీగా అక్కడ ఉన్న జనాలు ఆమెను కాపాడి అక్కడి నుంచి ఆమెను తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఆమె వెనక కొంతమంది జనాలు కూడా ఆమెను ఫాలో అయ్యారు. అసలు ఇదంతా కూడా అసలు ఎందుకు చేస్తోంది ఏంటి, అసలు ఈ అఘోరి యొక్క మోటివ్ ఏంటి? గత నెలన్నర నుంచి మనం చూస్తూ ఉన్నాము, రోజుకొక ట్విస్టులతోని రోజుకొక అంశాలతోని ఆమె తెరపైకి వస్తూనే ఉన్నారనమాట. ఒక రోజేమో సనాతన ధర్మం అంటారు, ఒకరోజు గోహత్య అంటారు, ఇంకొక రోజు ఆమెకి న్యాయం జరగాలి అంటారు, మరో రోజు నేను అఘోరిని కాదు అంటారు, మరో రోజు ఇంకేదో అంటారు. అసలు ఏంటి, అసలు మీ మోటివ్ ఏంటి? జనాలకి ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. అటు జనాల్ని, మీడియాని మొత్తం అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పిచ్చోళ్ళని చేస్తున్నారు అనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మరి ఇవాళ మంగళగిరిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇదే రీతిలో ఉంది. మరి ఈమెను తీసుకెళ్లారు పోలీసులు, తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, మళ్ళీ ఆమె వచ్చే ప్రయత్నం చేస్తుందా, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆమె ఎటువంటి చర్యలు తీసుకొస్తుంది, మళ్ళీ ఎటువంటి వీడియోలు రిలీజ్ చేస్తుంది అనే విషయాలు కూడా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్ చూద్దాం, ఒకసారి చూడండి అసలు జనాలపైన ఆమె ఏ విధంగా విరుచుకుపడుతున్నారు మొత్తం కూడా చూడండి. అసలు ఆమెకి ఎంత కోపపడుతున్నా, జనాలపైన ఆమె ఎంత దౌర్జన్యం చేస్తున్నా జనాలు మాత్రం ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నమే చేస్తున్నారు, అక్కడి నుంచి తరలించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఆమె ఎవ్వరి మాట కూడా ససేమిరా నేను వినను అని చెప్పి అసలు చూస్తున్నారు కదా. వ్యాన్ కూడా ఒక్క మనిషిని ఎక్కించడానికి చుట్టూ ఎంతమంది ప్రయత్నిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ పైకి ఎక్కిన తర్వాత కూడా చూడండి ఒకసారి క్లియర్గా మొత్తం కూడా ఆమె ఒంటిపైన ఉన్న బట్టలు కూడా తీసేసి జనాల ముందు అసలు అలాగా చూపించే ప్రయత్నం చేయడం, వాళ్ళ పైకి ఎగరడం, మళ్ళీ జనాలందరూ కూడా అసలు ఈమె తగ్గేటట్టు లేదు, మళ్ళీ ఏం జరుగుతుందో అని చెప్పి ఆమెను ఆపడానికి కొంతమంది వ్యాన్లోకి ఎక్కినట్టు చూసాము. అండ్ అక్కడే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కాకుండా చూడండి తాడు కూడా ఆమె అక్కడ కట్టుకున్నట్టు కూడా మనం చూసామన్నమాట. చూస్తున్నారు కదా జనాలపైన ఆమె విరుచుకుపడే తీరు కూడా అందరినీ కూడా కోపం తీసుకొచ్చేటట్టే అక్కడ ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉందన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అసలు చూడండి అసలు ఎంత కోపంగా ఉంది, అసలు జనాల్ని ఏదైనా చెయ్యాలి, కొట్టాలి అన్నట్టు ఎలా పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లోని. అండ్ లైవ్లో జనాలు అసలు ఇంకెంత కోపంగా ఉన్నారో కూడా మనం చూడాలి. అసలు ఏంటి, అసలు ఈమె మోటివ్ ఏంటి, అసలు ఈమె ఏం చెప్పాలనుకుంటుంది? మొదటి నుండి ఈమె చెప్పుకొస్తున్న ఒక్కొక్క అబద్ధాలు ఇవాళ అన్నీ కూడా క్లియర్ అవుతుంటే జనాలు ఆమెను నమ్మే పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎంత శాంతంగా ఉంటాను, కోపమే ఉండదు, జనాలు ఎవరు ఎన్నన్నా నాకు అసలు కోపమే రాదు అని చెప్పుకొస్తున్న ఆమె ఇవాళ ఈ ప్రవర్తించే తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కోపం వస్తుంది. అసలు ఇలాంటి వాళ్ళని మనం నమ్ముతున్నాము, ఇలాంటి వాళ్ళని మనం పూజిస్తున్నాము, ఇలాంటి వాళ్ళని మనం సమర్థిస్తున్నాము అని చెప్పి చాలా మంది కోపంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మనం ఒక్కసారి కానీ చూసాం కదా ఇప్పటి వరకు 4 విజువల్స్ చూసాం. అసలు ఆమె ఎంత ప్రశాంతంగా రోడ్డు మీద ఆమె కూర్చున్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కసారిగా జనాలు అందరూ కూడా ఎక్కువ అయ్యేసరికి అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి అఘోరి ఇక్కడ ఇలా హల్చల్ చేస్తుంది అని తెలిసిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ రాగానే ఆమె యొక్క తీరు ఏ విధంగా మారిపోయిందో మనం స్క్రీన్ టు స్క్రీన్ ప్రతిదీ కూడా మనం చూసాము. స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 4 వరకు మొత్తం కూడా క్లియర్గా చూసాం మనం. అసలు ఆమె ఎంత ప్రశాంతంగా ఉంది, అంత ప్రశాంతంగా ఉన్న ఆమె ఒక్కసారిగా జనాలు చూసి అక్కడ ఉన్న మొత్తం కూడా పబ్లిక్ ని చూసి మీడియాని చూసి ఆమె ఏ విధంగా రెచ్చిపోయింది, ఏ విధంగా నచ్చినట్టు విచ్చలవిడిగా ఎలా ప్రజలపైన కావచ్చు, మీడియా పైన కావచ్చు ఏ విధంగా ఆమె విరుచుకుపడ్డారో మనం క్లియర్ గా చూస్తున్నాం. అండ్ ఆ తాడు చూస్తున్నారు కదా, వ్యాన్ ఎక్కిన తర్వాత కూడా
ఆ తాడు అన్నది ఆమె ఎలా కట్టింది, అసలు అక్కడ ఎలా అయినా సరే ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆమెకి తెలుసు అక్కడ జనాలందరూ కూడా ఆపుతారు. నిజంగా బెదిరించే వాళ్ళే ఈ విధంగా చేస్తారు కానీ నిజంగా చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేయరు అనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అండ్ జనాలందరినీ కూడా బెదిరించడానికి అలాగే పోలీసులందరినీ కూడా టెన్షన్లో పెట్టడానికి ఏదైనా చేసుకుని నేను చూపిస్తాను అని చెప్పి గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మర్పణ చేసుకుంటాను అని ఏదైతే అందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారో మీడియా అటెన్షన్ని ఆమె ఏ విధంగా ఆమె వైపు తిప్పుకుంటుందో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. మరి చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఆమె ఏంటంటే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి వ్యాల్లోని తాడు కట్టుకొని ఆ తాడుకు పట్టుకొని ఆమె మెడకి చుట్టుకొని ఆమె ఊగే మొత్తం చూస్తున్నారు కదా విజువల్స్. వెంటనే చుట్టుపక్కల నలుగురు ఉన్నారు ఆమె పక్కన, మొత్తం బాడీ బిల్డర్స్ లాగా మొత్తం అంతమంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఫోర్స్ ఉన్నారు, అందరూ కూడా ఆమెను లాగే ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా ఆపే ప్రయత్నం అంటే ఎంత ఆపుతున్నా సరే ఆమె ఎక్కడ కూడా తగ్గేటట్టు మనకి కనిపించట్లేదు. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, నేను ఎలా అయినా సరే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఆమె వ్యవహరించిన తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. నిజంగా అందరినీ కూడా ఒక్క క్షణం ఎంత టెన్షన్ పెట్టింది. ప్రజలందరినీ కూడా చూస్తున్నారు కదా, మొత్తం హైవే మొత్తం కూడా జనాలు అటు ఇటు రాను పోను వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెను చూడాలని వచ్చిన జనాలు కూడా చాలా మంది ఎక్కువయ్యారు. చాలా హై టెన్షన్ మంగళగిరిలో నెలకొంది అని అయితే చెప్పొచ్చు. అండ్ చూస్తున్నారు కదా మీడియా కావచ్చు, ఇవాళ మీడియా మీద కూడా ఆమె ఏ విధంగా విరుచుకుపడ్డారు. ఆల్రెడీ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మనకి అందించింది విజువల్స్ అన్నీ కూడా. అక్కడ ఆల్రెడీ మన రిపోర్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా విజువల్స్ తీస్తున్నప్పుడు ఆమెను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఆమె ఎంతలాగా జనాలపైన మీడియా పైన విరుచుకుపడ్డారో మనం క్లియర్గా చూసాము. అసలు ఆమె ఇంతలాగా ఎందుకు చేస్తోంది, అసలు ఈమె అఘోరి కాదు, ఆమెను అసలు ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పి చాలామంది ఆమెకి వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడినా కొంతమంది దాన్ని ఖండించారు. నిజమైన ఆమె అఘోరి, సనాతన ధర్మం కోసం ఆమె పోరాడుతోంది, గోహత్య కోసం ఆమె పోరాడుతుంది, ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు, దేవుళ్ళు గుళ్ళు అన్యాయం అయిపోతున్నాయి, ధ్వంసం అయిపోతున్నాయి, ఇవాళ ఒక గొంతు అన్నది బయటికి వచ్చింది అని చెప్పి ఆమెను నమ్మిన వాళ్ళు ఉన్నారు. అలాగే రీసెంట్గా ఆమె చేసిన కొన్ని పూజలు చూడడానికి కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాల నుంచి ప్రజలు భక్తులు అందరూ కూడా ఆమెను చూడడానికి ఆమె దర్శించుకోవడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు జనాలందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించుకోవాలి, మనం అసలు ఏం చేస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని మనం దేవుడిగా చూస్తున్నాము, అసలు ఆ వ్యక్తి ఏంటి, అసలు ముందు నుంచి ఆమె ఏం చెప్తోంది, ఇప్పుడు ఆమె చేస్తున్న తీరు ఏంటి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కనువిప్పు కలిగేలాగా ఆమె చేసిందనే క్లియర్గా తెలుస్తోంది. మరి ఎవరైతే ఆమెను నమ్మారో, ఎవరైతే ఆమెని దేవతలా పూజించారో, మరి ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమంటారు ఏంటన్నది కూడా క్లియర్గా చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసులు అక్కడి నుంచి ఆమెను పంపించినట్టు కూడా మనం చూసాము. అండ్ అక్కడున్న ఏరియా మొత్తం జనాల్ని కావచ్చు, ట్రాఫిక్ని కావచ్చు, మొత్తం కూడా క్లియర్ చేశారు. అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, ఆమె వన్స్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్తుంది, అసలు సీఎంని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి గల కారణం ఏంటి, ఏం మాట్లాడాలనుకుంది, అసలు ఏం చెప్పాలి అనుకుంది, గవర్నమెంట్కి అసలు ఆమె ఏం చెప్పాలనుకుంటుంది, ఇక్కడ తెలంగాణకు వచ్చింది ఇక్కడ ఏం చెప్పింది, ఇప్పుడు ఏపీకి వెళ్ళింది ఏపీలో ఏం చెప్పాలనుకుంది, అసలు మొత్తం అటెన్షన్ ఎందుకని ఆమె వైపు తిప్పుకోవాలని చూస్తుంది. అసలు ఆమె మోటివ్ సనాతన ధర్మమేనా, అసలు ఆమె మోటివ్ గోహత్యేనా, అసలు నిజంగా వీటి గురించి ఆమె పోరాడడానికి వచ్చిందా, అయితే పోరాడడానికి వచ్చిన వాళ్ళు నిజంగా ఈ విధంగా చేస్తారా అని చెప్పి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు జరిగిన ఈ తీరు చూస్తుంటే అది నిజమే అన్నట్టు క్లియర్గా తెలుస్తోంది. కేవలం ఆమె అటెన్షన్ కోసమే, ఫేమస్ కోసమే ఇదంతా చేస్తోంది. సనాతన ధర్మం అని కానీ ఇలాంటివన్నీ కూడా ఏదీ లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడిన తీరు లేదు, అసలు జరుగుతున్న వాటికి ఆమె పోరాడిన తీరు లేదు. ఇలా జనాలపైన విరుచుకుపడడం కావచ్చు, ఇలాగ రోడ్లపైన బేటాయించడం కావచ్చు, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే తీరు కావచ్చు, పోలీసులను ఇబ్బంది పెట్టే తీరు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. మరి చూడాలి అసలు పోలీసులు అయితే ప్రజెంట్ ఆమెని తీసుకెళ్లారు, అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అయితే ఆమె మళ్ళీ విడుదల చేస్తారా, బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఏపీలో ఉంటారా, లేకపోతే కేదార్నాథ్ పంపిస్తారా? ఎందుకంటే గతంలో కూడా ఆమెను కేదార్నాథ్ పంపించినప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి మరీ ఏపీలో ప్రత్యక్షమైన పరిస్థితులు మనం చూసాము. మరి ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవబోతుందా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి అయితే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఈమె ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి కన్ఫ్యూషన్లో ఉన్నారు. అండ్ మంగళగిరిలో కూడా హై టెన్షన్ నెలకొనింది. ప్రతి విజువల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత రచ్చ చేసింది. మొత్తం రోడ్ అంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంత ఇబ్బంది పడ్డారు, పోలీసు వ్యవస్థ ఎంత ఇబ్బంది పడింది అన్న విషయం మనం క్లియర్గా చూసాము. ఆమెని ఆపడానికి కావచ్చు,
ఆమె చేస్తున్న తీరును కావచ్చు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో జనాలు కూడా మనం చూసాము. మరి చూడాలి ఈమె దీని తర్వాత ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, మళ్ళీ దేంతో ఆమె ముందుకు వస్తుంది, అసలు ఇంకేం మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ ఇంత జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందిస్తే, ఒకవేళ కానీ స్పందిస్తే ఆమె ఏం మాట్లాడాలనుకుంటుంది అన్ని విషయాలు కూడా చూడాల్సి ఉంది. సిద్ధం అవుతాను అని చెప్పేసిన అఘోరి అయితే ఇంకో తాడు లేదా?